హలో అండి అందరికీ. ఇవాళ సోమావతి అమావాస్య కదా! ఈరోజు నేను చేసుకున్న పూజ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ సోమవారం ప్లస్ అమావాస్య 2 కలిసొచ్చాయి కాబట్టి, శివుడికి మనం ఏ పూజ చేసినా అది రెట్టింపు ఫలితాన్నయితే ఇస్తుంది. అందుకని నేను ఇవాళైతే ఆవు పాలు, అలాగే ఆవు పెరుగుతోటి శివుడికి అభిషేకం చేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో గంగాజలం కూడా ఉంటే, గంగాజలంతోటి కూడా శివుడికి అభిషేకం చేసుకొని, అలాగే అలంకరణ చేసి 4 దిక్కుల దీపాలైతే పెట్టానండి. ఇవాళ మట్టి ప్రమిదలతోటి దీపం పెట్టాను. 4 దిక్కులో ఎందుకు పెట్టానంటే, ఆ దిక్పాలకుడే ఆ శివుడు కదండీ! అందుకని 4 దిక్కులు కలిసొచ్చేలాగా దీపాలైతే పెట్టుకున్నాను. ఇవాళ శివుడికి మల్లెపూలతోటైతే అలంకరణ చేసుకున్నాను. నా చిన్నప్పుడైతే మా తాతయ్య ఒక మాట చెప్పేవారు. శివయ్య పిచ్చిమహారాజమ్మ, ఆయనకి ఒక చెంబుడు వాటర్ పోసి మనసులో ఏ కోరుకుందో అది చెప్పుకుంటే ఇట్టే నెరవేరేలా చేస్తాడు. ఏది కోరుకున్నా ఇట్టే ప్రసవమవుతాడు. నీళ్ళనే కాదు, మన దగ్గర ఏముంటే అవి ఒక కాయో, పండో, ఫలమో ఏది సమర్పించినా శివయ్య మన వైపైతే చూస్తారంట. మన బాధలు గట్టెక్కేలాగా చేస్తాడు అని చెప్పేవాడండి మా తాతయ్య అయితే. మా తాతయ్యకి శివ కుటుంబం అంటే చాలా ఇష్టం. ప్రతి కార్తీక మాసం అయితే మండల దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి మాల అయితే వేసేవారండి మా తాతయ్య. ఆయన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు అయితే వేశారు. ఆయనకు ఒంట్లో ఓపిక లేని టైంలో ఇంకైతే వదిలేశారండి. అంత ఇష్టం మా తాతయ్యకి శివ కుటుంబం అంటే. చూశారు కదా ఇవాళ నేను చేసుకున్న పూజ. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.